ఫ్రెండ్స్, నేను కియా షోరూంలో ఉన్నాను. ఇక్కడ ఉన్న వెహికల్స్ ఒకసారి చూద్దాము. ఇది ఒమాన్లో మాట. సో ఏ కార్లు ఉన్నాయి ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నది వచ్చేసరికి సెల్టోస్. ఆఫ్ కోర్స్ ఇది మీకు ఇండియాలో కూడా ఉంటుంది, మీకు తెలుసు. సేమ్ ఇదే, ఒకటి వైట్ కలరు, ఒకటేమో గ్రే కలరు. నెక్స్ట్ నాకు ఇంకో కారు, నాకు తెలిసి ఇది మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. దీని పేరు స్పోర్టాజ్ అని చెప్పేసి ఉంటుంది. 1.5 ఇంజిన్ ఇది, స్పోర్టాజ్ అంటారు. ఇంకోటి వచ్చి కార్నివాల్. ఇది 7 సీటర్ వెహికల్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుందండి వెహికల్ ఇది. ఇది మీకు ఇండియాలో ఉందో అయితే నాకు తెలియదు. ఇది 3.5 ఇంజన్ పెట్రోల్. అన్ని వెహికల్స్ కూడా పెట్రోల్ ఇంజన్సే. ఇంకోటి వచ్చి చిన్న వెహికల్ అన్నమాట. ఇది సాలూను మనకి. దీని పేరు వచ్చేసరికి పగాస్ అంటారు అన్నమాట. దీని ఇంజన్ సైజ్ వచ్చేసరికి 1.4 ఇంజన్ అండి. సో మీకు గల్ఫ్లో దాదాపు అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ ఇంజన్సే కనబడతాయి. 1000 బిలో సీసీ మీకు ఇక్కడ ఉండవు. సో ఇంకోటి వచ్చేసరికి K3 1.6 అన్నమాట. ఇది ఇంజన్ కొంచెం ఫ్రంట్ డిజైన్స్ ఇవన్నీ కొంచెం బాగుంటాయి, చూడొచ్చు. ఇవి యాక్చువల్గా ఏంటంటే కొరియన్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవన్నీ. కియా కూడా కొరియన్ మోడలే. ఇదిగోండి, ఇదేమో K4 అట మోడలు. సో దాని ప్రైజెస్ కూడా నేను జూమ్ చేసినప్పుడు మీరు గమనించవచ్చు. అలాగే ఇంకొక వెహికల్ చూపిస్తాను. సో ఈ వెహికల్ వచ్చేసరికి ఇది కూడా K5. సో 2.5 ఇంజన్, అంటే దాదాపు క్యామ్రీ ఇంజన్లా ఉంటుంది. ఇది ఓవరాల్గా షోరూమ్ అన్నమాట. సో కార్లు అయితే చాలా బాగుంటాయి. కియా వెహికల్స్ డిజైన్స్ అయితే ఫెంటాస్టిక్గా ఉంటాయి. వీళ్ళకి రీసెంట్గా రిలీజ్ అయింది ఒక పికప్ ట్రక్ కూడా రిలీజ్ అయిందండి కియాలోని. చాలా బాగుంది, నేను లిటరల్గా చూశాను బయట. సూపర్గా వచ్చిందన్నమాట వెహికల్ ఇది. సో ఈ వెహికల్కి ఫుల్ ఆప్షన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. లోపల ఫెంటాస్టిక్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి మీకు ఒక వెహికల్ ఇప్పుడు ఓపెన్ చేస్తాను, ఇది చూద్దరు కానీ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది డిజైన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొరియన్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి. అందువల్ల చాలా పాష్గా ఉంటాయి అన్నమాట లుక్.